మీరు అక్కడ వెళ్ళి కొనుగోలు చేసినప్పుడు వీడియో పెట్టారు కదా, ఎన్ని రోజులు ఈ గేదెలు సెలెక్ట్ చేసుకోవడానికి ఎన్ని రోజులు టైం పట్టింది మీకు? మనకు ఒక 2 days పట్టింది అన్న. మొత్తం 2 days లో ఒక లోడ్ అనేది అయిపోయింది. అంటే మిగతా ఇంకో 2 days మనం అక్కడ రెస్ట్ ఇచ్చి లోడ్ చేసినాం. ఓకే, అక్కడ రెస్ట్ మనం మొత్తం ఆడ 2 days రెస్ట్, 2 days కొనడానికి 4 days అవి, 5 days ట్రాన్స్పోర్ట్, మొత్తం 10 days అయింది మనకు రాని. ఓకే, అంటే మీకు ఆల్రెడీ ఇది వరకు అవగాహన ఉందా? మీరు గేదెలు సేల్ చేయడం అవగాహన ఉంది మనకి. డైరీ గిట్ మనకు ముందు డైరీ గిట్ ఉంది కదా, మనకి ఎక్స్పీరియన్స్ ఉంది గేదెల మీద. ఓకే, అందుకోసం మనం సొంతంగా మనం డైరీ దాని సన్లు కానీ అన్ని టిప్స్ కానీ అన్ని చూసి తీసుకొచ్చాం. మొత్తం చూసుకొని అక్కడ పాలు కూడా చెక్ చేసుకున్న తర్వాత చెక్ చేసి తీసుకొని వచ్చినాం. ఓకే, రోడ్ అయితే తీసుకొని రావడం. ఇక్కడైతే సేల్ రైతుల కోసం అయితే సేల్కు ఉన్నాయండి. మొత్తం కూడా అన్ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. 9 గేదెలు అయితే సేల్కు ఉన్నాయి. ప్రజెంట్ అయితే జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన గేదెలు. ఇది ప్రెగ్నెంట్ ఉందా? ఇది ప్రెగ్నెంట్ ఉందా? ఓకే, ఎన్ని రోజులు టైం ఉంది ఇంకా దీనికి? ఇది ఇంకో 10 రోజులు టైం పడుతుంది. ఓకే, 10 రోజులు అయితే టైం పడుతుందని చెప్తాను. సెకండ్ లాక్టేషన్. ఇది డెలివరీ అయితే అందాజ ఎన్ని లీటర్ పాలు ఇస్తాం? ఇది కూడా 15 లీటర్ కెపాసిటీ, 12 లీటర్ గ్యారంటీ ఇస్తాం. 12 లీటర్ అయితే గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు. దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. అన్ని కూడా మనకి 9 అయితే సేల్కు ఉన్నాయి. 9 అన్ని పచ్చి గేదెలు. ఇది ఒకటే సూడిదా? ఇది ఒకటే సూడి. అన్ని నేను ఇది ఒకటే సూడి. అన్ని గేదెలు. ఇది ఒకటే. అన్ని దూడలు గిట్ వచ్చినాయి అన్ని ప్రతి ఒక్క దూడ వచ్చింది. ఓకే, అన్ని కూడా ప్రతి ఒక్క దూడ కూడా సేఫ్ గా ఉందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనకి ఇదైతే 10 రోజుల టైం ఉందని చెప్తున్నారు డెలివరీ కావడానికి. డెలివరీ అయితే ఎన్నో అవుతా తమ్ముడు? ఇది అన్నా డెలివరీ అయితే ఎన్నో అవుతా? ఈ డెలివరీ అయితే సెకండ్ లాక్టేషన్. సెకండ్ అయితే ఓకే, డెలివరీ అయితే సెకండ్ అయితే అని కూడా చెప్తున్నారు. చూసుకోవచ్చు. క్వాలిటీ గల బఫెలోస్ అయితే సేల్కున్నాయి. గ్యారంటీ అయితే 12 లీటర్లు ఇస్తామని చెప్తున్నారు. డెలివరీ అయినాక చూసుకోవచ్చు. బాగుందా భయ్యా?